59కి వచ్చింది. అప్పుడు 9% ఉంటే ఇప్పుడు 10% వచ్చింది. ఓవరాల్గా అప్పుడు 9% ఉంటే ఇప్పుడు 10%కి బీజేపీ, ఇక్కడ 9% ఉంటే 10%కి బీజేపీ వచ్చేసింది. అంటే ఓవరాల్గా బీజేపీ బలము 1% పెరిగింది. 1% పెరిగింది. అప్పుడు మున్సిపాలిటీలు 2 ఉంటే ఈసారి మున్సిపాలిటీలలో ఖాతా ఓపెన్ చేయలేదు. అప్పుడు కార్పొరేషన్ లేకుండే ఇప్పుడు కార్పొరేషన్ అంగు ఏర్పడ్డది. ఓవరాల్గా వాళ్ళు సాధించుకునే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకే దాదాపుగా కరీంనగర్ బీజేపీ వశం అయ్యే అవకాశము 99% ఉన్నది. ఇంక అందులో మార్పు లేదు. సో ఇలా బీజేపీ ఈసారి ఏం జరిగిందంటే మున్సిపాలిటీలను కోల్పోయింది, కార్పొరేషన్ సాధించుకున్నది. గత 2020 ఎన్నికలలో సాధించిన 9% వార్డులకు బదులు ఈసారి 2026లో 10% వార్డులను సంపాదించుకున్నది. సో 1% వాళ్ళు పెంచుకున్నారు. ఇది మున్సిపాలిటీలలో బీజేపీ యొక్క. ఇక ఇతరులు స్వతంత్రులు అప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే 2020లో స్వతంత్రులు 371 మంది గెలిచి వాళ్ళ యొక్క వాటా ఎంత ఉన్నది 13.61 అంటే 14% ఉన్నది. 14% మంది అప్పుడు ఉంటే 2026లో వీళ్ళు ఎంతమంది అంటే 10%. అంటే స్వతంత్రుల యొక్క హవా తగ్గింది. అప్పుడే స్వతంత్రులు ఎక్కువ గెలిచారు. రెబల్స్ను కానీ ఏదైనా కానీ 2020లో స్వతంత్రులు ఎక్కువ గెలిస్తే 2026 నాటికి స్వతంత్రులు 4% వాళ్ళ యొక్క బలాన్ని తగ్గించుకున్నారు. సో ఇది ప్రజాస్వామ్యంలో పార్టీల హవా పెరుగుతుంది అనే దానికి ఒక నిదర్శనము. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హవా పెరిగింది, బీఆర్ఎస్ బీజేపీలు. అంటే కాంగ్రెస్ ఈసారి బీఆర్ఎస్ యొక్క ప్రతిపక్షంగా వాళ్ళ 27%, వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎంత ఉండే 20% ఉంటే వీళ్ళు 7% పెరిగారు. అదేవిధంగా 1% వీళ్ళు పెరిగారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఫలితంగా స్వతంత్రులు 14% నుంచి వెళ్ళి 10%కి తగ్గారు. సో ఇది పురపాలికలలో ఓవరాల్గా ఆయా పార్టీల యొక్క పరిస్థితి. ఇక కార్పొరేషన్లలో ఎట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి? నిజంగానే 7 కార్పొరేషన్లు, గతంలో 10 కార్పొరేషన్లు ఉండే, ఈసారి 7 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 7 కార్పొరేషన్లలో వీళ్ళ యొక్క బలాలు గత 2020లో ఎట్లా ఉన్నాయి, 2026లో ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం. కార్పొరేషన్లు, డివిజన్లు 2020లో మొత్తము 325 డివిజన్స్ కార్పొరేటర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్ని జరిగినాయి? 414 అయితే 413కి క్లియర్ కట్ నిన్న పోలింగ్ పూర్తయింది. కాబట్టి 325కు 2026లో జరిగితే 413కు దాదాపుగా 90 స్థానాలు ఈసారి కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు ఎక్కువ జరిగినాయి, వాటి స్థానాలు. ఇక బీఆర్ఎస్ 2020లో ఎన్ని స్థానాలు గెలుచుకున్నది స్వతంత్రంగా ప్రజల తీర్పు ప్రకారము ఈ కార్పొరేషన్లో అంటే 325లో 152 గెలుచుకున్నది. అంటే 47.38, అంటే 47 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. మరి అప్పుడు అధికార పక్షంగా ఉన్న బీఆర్ఎస్ 47 స్థానాలను కార్పొరేషన్లు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుచుకున్నది? కాంగ్రెస్ పార్టీ ఈసారి 191 గెలుచుకుంది. అంటే అవుట్ ఆఫ్ 413లో 191 గెలుచుకున్నది. అంటే 46%. అంటే ఓవరాల్గా ఎంత? ఓన్లీ 1% మాత్రమే దూరంలో ఉన్నది. అంటే కార్పొరేషన్లో అప్పుడు అధికార పక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఏ స్థాయిలో స్థానాలను సంపాదించిందో ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కూడా సాధించుకున్నది అని అంటే ఇది ఏం సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ బలము అప్పుడు బ్రహ్మాండంగా ఉండి కాంగ్రెస్ పార్టీ బలం తగ్గింది అనే దానికి అసలు ఈ లెక్కలను చూస్తే మనం ఎక్కడ కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు. అప్పుడు వాళ్ళు 47% స్వతంత్రంగా ప్రజల తీర్పు మేరకు, ప్రజల తీర్పు ఎంత? 47% ఇచ్చింది కార్పొరేషన్లో. ఈసారి కాంగ్రెస్కి ఎంత ఇచ్చిందంటే 46%. అంటే ఓన్లీ 1%. ఇది 100% రేవంత్ రెడ్డి యొక్క మార్కు పాలన అని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంగా ఉండి ఎన్ని సీట్లు సాధించింది? 41 సీట్లు సాధించింది. అంటే 12.61%, అంటే 13% సాధించింది. మరి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఎంత సాధించింది అంటే 63 సీట్లను సాధించింది. 63 డివిజన్లను సాధించింది. ఇది ఎంత? 15.5%. వీళ్ళు 13%, వీళ్ళు 15%. అంటే ఓన్లీ 2% మాత్రమే డిఫరెన్స్ ఉన్నది. సో కార్పొరేషన్లలో అధికార పక్షంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్
బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ 1% తక్కువ కాగా ఈసారి అధికార పక్షం ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ గతంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కంటే ఎన్నికల్లో ఎంత శాతం అంటే 2% మాత్రమే ఆధిక్యత కొనసాగించింది. అంతకు మించి ఏం లేదు. వీళ్ళకు అప్పట్లో 41 స్థానాలు వస్తే వీళ్ళకి 63 స్థానాలు వచ్చాయి. సో ఇందులో కూడా పెద్ద విశేషం ఏం లేదు. ఇక బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నది అంటే బీజేపీ అప్పట్లో 66 స్థానాలను సాధించింది. అంటే 20% సాధించింది. 20% ఓట్లను సాధించింది. ఈసారి ఎన్ని 76 స్థానాలను సాధించింది. స్థానాల సంఖ్య చూసుకుంటే 66 నుంచి 76 పెరిగినట్టు బ్రహ్మాండంగా కనిపిస్తుంది బీజేపీది. కానీ ఓవరాల్గా అప్పుడు 325కు 66 స్థానాలను సాధిస్తే ఇప్పుడు 413కు 76 స్థానాలు సాధించింది. అంటే పెరిగిందా తగ్గిందా వీళ్ళ యొక్క శాతము అంటే 100% తగ్గింది. 18% అంటే 2% తగ్గింది ఆల్మోస్ట్. సో బీజేపీ బలము మున్సిపాలిటీలలో అప్పుడు 2 మున్సిపాలిటీలు ఉన్నారు, ఈసారి 0 మున్సిపాలిటీలు. గతంలో కార్పొరేషన్లు పెద్దగా సాధించింది లేదు, ఈసారి ఒక కార్పొరేషన్ను కైవసం చేసుకోబోతున్నారు. గతంలో కార్పొరేషన్లలో వీళ్ళ సీట్లు ఎంత అంటే 20%, 66 స్థానాలు. ఈసారి వీళ్ళ స్థానాలు ఎంత అంటే 76 కానీ 18%. సో ఓవరాల్గా కాంగ్రెస్ అటు మున్సిపాలిటీలోనూ బీజేపీ అప్పుడు 8, 9 బీజేపీ మున్సిపాలిటీలలో 1% పెంచుకున్నది, కార్పొరేషన్ పరిధిలో 2% తగ్గించుకున్నది. అప్పుడు కార్పొరేషన్ ఒకటి లేదు, 2 మున్సిపాలిటీలు గెలిచింది. ఈసారి 2 మున్సిపాలిటీలు కోల్పోయి ఒక కార్పొరేషన్ వశం చేసుకుంటుంది. అప్పుడు 66% తోటి 66 సీట్లను గెలిచింది, ఈసారి 76 సీట్లను గెలిచింది. కానీ అప్పుడు 66 సీట్లతోటి 20% ఓట్లను సాధించి 20% పొందింది. ఈసారి 76 వచ్చినప్పటికీ ఆ శాతం 18% తగ్గింది. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో 1% పెరిగింది, కార్పొరేషన్లో 2% తన బలాన్ని తగ్గించుకున్నది. బీజేపీ ఇప్పుడు బలహీనపడ్డదంటే 1% పెరిగి 2% తగ్గితే ఇది పెరిగిందా తగ్గిందా అనేది ఇంకా బీజేపీ శ్రేణులు బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇక స్వతంత్రులకు వచ్చేస్తే 2020లో 66 స్థానాలు గెలిచారు. 325కు 66 స్థానాలు గెలిచారు. ఈసారి 83 స్థానాలు గెలిచారు. అంటే అప్పుడు 20%, ఇప్పుడు 20%. కార్పొరేషన్లలో స్వతంత్రుల హవా ఏమాత్రం తగ్గలేదు. సో అప్పుడు 20%ని వాళ్ళు కొనసాగించారు. డివిజన్లలో కార్పొరేటర్లుగా స్వతంత్రుల యొక్క హవా కొనసాగింది. 2020లో 6 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగిన మళ్ళా 20% వాళ్ళు 83 స్థానాలతోటి వాళ్ళ యొక్క స్థానాలను వాళ్ళు పదిలం చేసుకున్నారు. మున్సిపాలిటీలో ఎలా ఉన్నది? మున్సిపాలిటీలలో ఇప్పుడు 14% సాధిస్తే అప్పుడు 10% మాత్రమే, అప్పుడు 14% సాధిస్తే ఇప్పుడు 10% మాత్రమే సాధించారు. అంటే మున్సిపాలిటీలలో స్వతంత్రుల హవా తగ్గింది. ఒక 4% వాళ్ళ యొక్క స్థానాలను తగ్గించుకున్నారు 2020 నుంచి 2026 నాటికి. కానీ కార్పొరేషన్లో ఈ స్వతంత్రుల హవా ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు 20% పొందారు, ఇప్పుడు 20%. అంటే అప్పుడు 325కు 66 సాధిస్తే ఇప్పుడు 413కు 83 సాధించారు. అంటే వీళ్ళ యొక్క హవా ఏమాత్రం తగ్గలేదు. ఇది ఓవరాల్గా జిహెచ్ఎం ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఎన్నికల్లో ప్రజల యొక్క తీర్పు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా స్వతంత్రంగా గెలిచింది ఎంత అని అంటే పెద్ద మార్పు ఏం లేదు. మున్సిపాలిటీల సంఖ్య చూస్తే పెద్దగా కనిపిస్తున్నప్పటికీ వార్డుల సంఖ్యలో వాళ్ళు 2% మాత్రమే అప్పుడు డిఫరెన్స్ చూపెట్టారు, కార్పొరేషన్లో 1% మాత్రమే. సో ఇది ఆ రోజుకు ఈ రోజుకు పెద్ద మార్పు ఏం లేదు. లెక్కలలో తేడా కనిపిస్తున్నది కానీ ఓటర్ల తీర్పులో ఏమాత్రం తేడా లేదు. ఎందుకంటే అప్పుడు జరిగింది 325 కార్పొరేటర్ స్థానాలకు డివిజన్లకు జరిగింది. ఈసారి 413 కార్పొరేటర్ స్థానాలకు జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలలో ఆ రోజు 2727కు జరిగితే ఈరోజు 2581కి జరిగింది. కాబట్టి ఈ లెక్కలలో కొద్దిగా తేడా కనిపిస్తుంది తప్ప వీళ్ళు సాధించిన ప్రజల ఓట్లలో పెద్ద మార్పు ఏం లేదు. రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో కేసీఆర్కు పెద్దగా తగ్గి ఈయన మొత్తం కోల్పోయింది ఏం లేదు. పురపాలికలలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఏమాత్రం లేదు. ఈ ఓట్లను చూస్తే మాత్రం
మనకు క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగానే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నది అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. సర్కార్కు సగం మార్కులే, ఎస్, ఆ రోజు సర్కార్కు సగం మార్కులే వచ్చాయి, ఈరోజు కూడా సర్కార్కు సగం మార్కులే వచ్చాయి. ఇది ఓవరాల్గా ఎన్నికల యొక్క విశ్లేషణ. బస్తీ మే సవాల్, సర్కార్కు సగం మార్కులే, ఇది అధికార పార్టీ నేతలకు. ఇక ఓవరాల్గా రేవంత్ పాలనలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు 1%, 2% మాత్రమే తేడా ఉన్నది. అంత పెద్ద ఏంది ప్రజల తీర్పులో వాళ్ళు సాధించుకున్న వార్డుల సంఖ్యలో, వాళ్ళు సాధించుకున్న డివిజన్ల సంఖ్యను చూస్తే. సో ఇప్పుడు అధికార పార్టీ నేతలకు, అప్పుడు అధికార పార్టీ నేతలకు షాకులు జరిగినాయి, ఈసారి అధికార పార్టీ నేతలకు కూడా షాకులు జరిగినాయి. మరి కాంగ్రెస్ పార్టీలో బాగా చురుకుగా ఉండి వాళ్ళ దగ్గర గెలిపించుకోలేని నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ లిస్టు ఇది. ఎవరు? ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి అంటే ఇక ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఒక నీడగా కొనసాగుతున్నారు. ఆయన వేం నరేందర్ రెడ్డి సలహాదారు, ఈయన ఏం చెప్తే అదే పద్ధతి అన్న వరకు కొనసాగుతుంది. ఈరోజు అనేక మంది, ఆ రోజు కేసీఆర్ సలహాదారుల మీద అప్పుడు ఉన్న అధికార పార్టీలో నేతలు కానీ ప్రతిపక్ష నేతలు కానీ ఏ విధంగా మండిపడ్డారో, ఈరోజు కూడా వేం నరేందర్ రెడ్డి మీద అధికార పార్టీలోని వాళ్ళు, ప్రతిపక్షంలోని వాళ్ళు కూడా అదేవిధంగా మండిపడుతున్నారు. కారణం ఏంది అని అంటే ఆయన పోషిస్తున్న పాత్ర, సలహాదారుల పాత్ర అనేది అలాగే ఉంటుంది. ఈరోజు వరంగల్కు చెందిన వేం నరేందర్ రెడ్డి, అటు కొండా సురేఖ కానీ ఇటు సీతక్క కానీ ఆయన మీద చాలా గుర్రుగా ఉన్నారు. ఈసారి ఏం జరిగింది? వేం నరేందర్ రెడ్డి సొంత మండలం కే సముద్రంలో మున్సిపాలిటీలో మెజార్టీ సాధించలేకపోయింది. అంటే అక్కడ ఆయన మెజార్టీ సాధించలేక వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వగలుగుతున్నాడు, ముఖ్యమంత్రిని గెలిపించగలుగుతున్నాడు, ముఖ్యమంత్రిని ముందుకు తీసుకెళ్లడంలో తన పాత్ర పోషిస్తున్నాడు. కానీ సలహాదారుడుగా ఏది మంగళోళ్ళు వేరే వాళ్ళ కటింగ్ చేస్తారు కానీ వాళ్ళ కటింగ్ వాళ్ళు చేసుకోరు అన్నట్టు, సలహాదారులు వేరే వాళ్ళకు సలహాలు ఇస్తారు తప్ప వాళ్ళనే ఎగ్జిక్యూషన్ చేయమంటే వాళ్ళు ఆ సలహాలో అందులో ఫెయిల్ అవుతారు అనే దానికి ఇది ఒక నిదర్శనం వేం నరేందర్ రెడ్డి. సో ఆయన సొంత మున్సిపాలిటీ కే సముద్రంలో కాంగ్రెస్ ముందంజలో లేకపోయింది. ఇక పొద్దున లేస్తే ప్రతిపక్షాలను దున్మాడే ఇంకొక నేత ఎవరంటే